నాగర్ కర్నూలు జిల్లా పాల్మూరు పరిధి కొండనాగులలో ఓ పాత భవనంలో భారీగా అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం పట్టుబడింది. 2500 లీటర్ల ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తుల సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులకు ప్రజలు సహకరించాలని సిఐ కృష్ణ విజ్ఞప్తి చేశారు. బూతలు తీసుకోవటాలు మండలంలోని కొండనాగుల గ్రామంలో కొంతమంది అంటే ఒకరిద్దరు వ్యక్తులు నాటుసారా తయారు చేస్తారని చెప్పేసి విశ్వసనీయ సమాచారం మేరకు SHO అచ్చంపేట, మా SI బాలరాజు, సతీష్ అండ్ మా స్టాఫ్ అందరితో కలిసి ఇలా రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో సుమారు 10 డ్రమ్ములు, ఒక్కొక్క డ్రమ్ము 200 లీటర్ల పరిమాణంలో ఉన్న 10 డ్రమ్ముల నిండా మనకి పులియబెట్టినటువంటి పానకం లభించింది. అది సారా ఉండటానికి రెడీగా ఉంది. అదే విధంగా 2 బట్టీలు కూడా లభించినాయి. వాటన్నిటిని మేము ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా ఒక 5 బస్తాల నల్లబెల్లం కూడా మేము ఈ రైడ్ లో సీజ్